లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పామంటే process, what are the process involved in the solvent extraction and what are the factors affecting for the solvent extraction. And the next two, there are some types of the techniques. Types of the techniques. Types of techniques in solvent extraction. Solvent extraction or దీనికి ఇంకో పేరు ఏం చెప్పానండి, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఇంకో పేరు. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఇంకో పేరే ఏం చెప్పాను, లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పాను. ఈ సాల్వెంట్ లో రెండు సాల్వెంట్స్, సొల్యూట్ అయినా సాల్వెంట్ అయినా రెండు మనకి ఇక్కడ రెండు మిజిబుల్ లిక్విడ్స్ కాబట్టి వాటిని లిక్విడ్ ఎక్స్ట్రాక్షన్ అయినా లేకపోతే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అయినా కాల్ చేస్తాం. సో ఇది మెయిన్ గా ఈ పర్పస్ ఏంటంటే ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గా చూస్తారు. దీనిలో ల్యాబొరేటరీ పర్పస్ కైనా అంటే మనం అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ల్యాబొరేటరీస్ లోనైనా వాడతాం, ఆ ఇండస్ట్రియల్ ప్రకారం కూడా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ వాడతాం. ల్యాబొరేటరీ ప్రకారం అయితే మనకి ఏమన్నా మిజిబుల్ లిక్విడ్స్, కొన్నిసార్లు యాక్వియస్ లేయర్ లో కొన్ని రకాల ఆర్గానిక్ సాల్వెంట్స్ డిజాల్వ్ అయి ఉంటుంది. అలాంటి మిజిబుల్ లిక్విడ్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ లో రిమూవ్ చేయాలంటే, డిస్టిల్ చేయాలి అని అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఏదో కాంపౌండ్ యాడ్ చేసి డిజాల్వ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అలాంటి రిమూవల్ ఆఫ్ ది ఆర్గానిక్ సాల్వెంట్స్ ఫ్రమ్ యాక్వియస్ సొల్యూషన్ మీరు అప్పుడప్పుడు టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ అండ్ ఆర్గానిక్ కంటెంట్ మిక్స్ అయ్యి కనబడుతుంది. మీరు ట్యాప్ వాటర్ వాడేటప్పుడైనా అదర్ టైమ్స్ లో ఈథర్ తీసుకున్నారనుకోండి, ఈథర్ దాదాపు యాక్వియస్ సొల్యూషన్ వాటర్ లో డిజాల్వ్ అయి ఉంటుంది. ఈథర్ ఆర్గానిక్ కాంపౌండ్ అండ్ వాటర్ ఏమో యాక్వియస్ బోత్ థింగ్స్ గా ఉంటుంది. కాబట్టి అలాంటి ఈథర్ ని రిమూవ్ చేయాలన్నా ఆర్ ఎనీ ఆర్గానిక్ కాంపౌండ్ మిజిల్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్ లో రిమూవ్ చేయాలంటే ఆ ప్రాసెస్ నే వాడతాం, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. అండ్ ఇండస్ట్రీలో అయితే ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ అండి, ఓ బల్క్ లో ప్రొడక్ట్ తయారు చేస్తారు, దానిలో ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉన్నాయి వాటిని రిమూవ్ చేయాలి అని అంటే అగైన్ ఇండస్ట్రీలో వాడేది ఏంటంటే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. రిమూవల్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్ ఫ్రమ్ బల్క్ ప్రొడక్ట్ అనేది ఇండస్ట్రీ ప్రకారంగా వాడతారు. అది ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని మనకి అండర్ గ్రాడ్యుయేట్స్ లో వచ్చారు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. దీనిలో 3 టైప్స్ ఆఫ్ ది టెక్నిక్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఒకటి, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అండ్ థర్డ్ వన్ కౌంటర్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్. ఈ 3 టైప్స్ లో ఫస్ట్ వన్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ కి ఏం చేస్తామంటే మనం దీని ప్రాసెస్ తెలియాలి అంటే ఇది ఎక్కడ అంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుందో దీనికి ఉండవలసిన కండిషన్స్ ఏంటో కూడా చూడాలి. అండ్ మినిమం ఒక ఎగ్జాంపుల్ తో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మేబీ 10 మార్క్స్ కి ఇండివిజువల్ గా అడగొచ్చు, లేకపోతే 5 మార్క్స్ షార్ట్ లోనే అడుగుతుంది. ఈచ్ టెక్నిక్స్ ఇస్ కన్సిడర్డ్. సో బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అయినా అదర్ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్స్ అయినా కంపల్సరిగా 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ అడగడానికి ఛాన్సెస్. సో దీనిలో ఫస్ట్ ఏం చేస్తామంటే యాక్వియస్ సొల్యూషన్ ఉంటుంది కదా, మనం ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే యాక్వియస్ ఒక సపరేటింగ్ ఫన్నెలో ఏదో ఒక బీకర్ లో ఒక యాక్వియస్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ షేకెన్ ఫస్ట్ సపరేటింగ్ ఫన్నెల్ తీసుకుంటూ దానిలో యాక్వియస్ సొల్యూషన్ పాస్ చేసుకుంటూ ఆ యాక్వియస్ సొల్యూషన్ లో గనక ఏమైనా ఆర్గానిక్ సాల్వెంట్స్ మిజిబుల్ అయి ఉంటే వాటిని ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఈథర్ అనే ఆర్ ఎనీ బెంజిన్ కానీ ఈథర్ కానీ ఎనీ ఆర్గానిక్ సాల్వెంట్ ని పంపించేస్తాం. ఒక మేబీ 50 ml 100 ml. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఒక సపరేటింగ్ ఫన్నెల్ లాంటిది తీసుకొని దానిలో మన యొక్క సాల్వెంట్ ఆర్ సొల్యూట్ ఏదైతే ఉందో అంతవరకు ఉంచేసుకుంటుంది. సో అంతవరకు ఉంటుంది. ఇది స్టాప్ పాక్ ఏడు ఉంటుంది. అండ్ దీనిలో ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ లో దీనిలో ఒకవేళ ఈ యాక్వియస్ లేయర్ లో ఆర్గానిక్ సాల్వెంట్స్ అయ్యో మిజిబుల్ అయి ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయాలని కాన్సెప్ట్ పెట్టుకుంటాం.
సో దానికి ఏం చేస్తాం, యాక్వియస్ సొల్యూషన్ లో ఉన్న ఆర్గానిక్ సాల్వెంట్ కలిసి ఉన్నాయి, మనకి సింగిల్ లేయర్ గానే కనబడుతుంది. బట్ ఇన్నర్ గా ఆర్గానిక్ సాల్వెంట్స్ ప్రెసెంట్ అయినాయి, వాటిని రిమూవ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఆర్గానిక్ సాల్వెంట్ మేబీ మీకు చీప్ గా అవైలబుల్ గా ఉండేది ఏంటంటే ల్యాబొరేటరీస్ లో ఎక్కువ పర్సంటేజ్ లో బెంజీన్ సాల్వెంట్ ఒకటి ఆర్ ఈథర్ సాల్వెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని ఉపయోగించి ఈ యాక్వియస్ లేయర్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ సాల్వెంట్ రిమూవ్ చేయాలి. ప్రిన్సిపల్ చెప్పాను ఇంతకు ముందు ఏంటిది, ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్గానిక్ సొల్యూషన్స్ లోనే డిజాల్వ్ అవుతాయి, అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ లోనే యాక్వియస్ ఆర్ పోలారిక్ నేచర్ ఉన్న కాంపౌండ్స్ లోనే డిజాల్వ్ అవుతుంది, మిజిబుల్ అవుతుంది. కాబట్టి దీనిలో కొంచెం సమ్ లో పర్సంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్ ఉంది ఇన్ యాక్వియస్ సొల్యూషన్. సో దీనిలో ఈథర్ డమ్ చేస్తాం, ఈథర్ యాడ్ చేసి షేక్ చేసి ఒక సెటిల్ పొజిషన్ లో పెడతాం. కోసేపు మేబీ 10 minutes ఆర్ 20 minutes ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఉంచుతాం. స్టాండింగ్ పొజిషన్ లో ఉంచాక బాగా షేక్ చేయడం వల్ల ఈ ఈథర్ సాల్వెంట్ లోకి ఈ ఆర్గానిక్ సాల్వెంట్స్ అనే డిజాల్వ్ అవ్వడంలోనే ఒక పర్టికులర్ లేయర్ లాంటిది మనకు కనపడుతుంది. షేక్ చేసి కొంచెం సేపు స్టాండింగ్ పొజిషన్ ఇచ్చాక 2 layers గా కనబడుతుంది. ఒకటేమో యాక్వియస్ లేయర్ అండ్ ఇంకోటి ఏమో ఆర్గానిక్ లేయర్ గా కనబడుతుంది. ఆర్గానిక్ లేయర్ ఎందుకంటే ఈథర్ లేయర్ ఉందిగా, ఈథర్ లేయర్ ఆర్ ఆర్గానిక్ లేయర్. సో ఈ షేక్ చేసే టైంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆర్గానిక్ సాల్వెంట్స్ ఫ్రమ్ యాక్వియస్ సొల్యూషన్ నుంచి ఈథర్ సొల్యూషన్ లోకి డిజాల్వ్ అవుతాయి. సో ఆర్గానిక్ సాల్వెంట్స్ లోనే డిజాల్వ్ అవుతాయి అన్న కాన్సెప్ట్ ప్రకారం యాక్వియస్ సొల్యూషన్ ఇన్నర్ గా ఉన్నా కానీ షేక్ చేసిన టైంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆర్గానిక్ సాల్వెంట్స్ టు ఈథర్ లేయర్ లోకి మూవ్ అయ్యి మనకి 2 layers గా కనబడుతుంది. సో ఆర్గానిక్ సాల్వెంట్స్ అన్ని మనకి ఈథర్ లేయర్ ఆర్ ఫస్ట్ ఫేజ్ లో ఉంటాయి, అండ్ ఇది యాక్వియస్ లేయర్ 2 layers ఈథర్ లేయర్ ఆర్ ఆర్గానిక్ లేయర్ అంటూ ఆర్ యాక్వియస్ లేయర్ అని దీని. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని మనకి ఈథర్ యాజ్ ఏ సాల్వెంట్ గా వాడతాం ఆర్గానిక్ కాంపౌండ్స్ రిమూవ్ చేయడానికి. కాబట్టి ఈథర్ లేయర్ ఆర్ ఆర్గానిక్ లేయర్ అంటూ ఇది యాక్వియస్ లేయర్ అన్న లేకపోతే phase 1 phase 2 గా కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఇలా సపరేటింగ్ అయ్యా షేక్ చేసి 2 layers క్లియర్ గా కనబడతాయండి. ఈ 2 layers కూడా పోలారిక్ లేయర్ ఆర్ నాన్ పోలారిక్ లేయర్ గా అంటూ ఈథర్ లేయర్ ఆర్ యాక్వియస్ లేయర్ అంటూ ఆర్ phase 1 phase 2 ఎనీ నేమ్ కాల్ చేయండి, బట్ 2 థింగ్స్ క్లియర్ గా ఒక సపరేటింగ్ తో కనబడతాం. సో అప్పుడు ఏం చేస్తాం, థర్డ్ స్టెప్ లో ఆర్గానిక్ లేయర్ 2 layers separated by ఈ స్టాప్ టాప్ తో చేస్తాం. ఫస్ట్ యాక్వియస్ లేయర్ ని ఒక బీకర్ లోకి తీసేసుకుంటాం ఫస్ట్ ఒక లేయర్ ని, అండ్ ఆ లేయర్ అయిపోయాక కరెక్ట్ గా పొజిషన్ దాంట్లోనే స్టాప్ టాప్ తో ఆపేసి అండ్ సెకండ్ బీకర్ తీసుకొని ఈథర్ లేయర్ ని కూడా సెపరేట్ చేస్తాం. సో ఈథర్ లేయర్ ఒక బీకర్ అండ్ యాక్వియస్ లేయర్ ఇంకో బీకర్ లో by using ఈ separating point. And the last step, organic layer containing substance is distilled in the organic solvents and leaving behind the substance residue గా ఉంది. సో 2 beakers లో 2 layers ఉంటాయి కాబట్టి వాటిని ఈజీగా తర్వాత ఈథర్ మీరు స్మాల్ గా కాసేపు ఉంచంలోనే ఈథర్ ఎవాపరేట్ అయిపోతుంది, ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. ఆల్కహాల్ కన్నా ఈథర్ కొంచెం స్లోగా ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే యాక్వియస్ లేయర్ కి ఆర్గానిక్ లేయర్ కలిపేటప్పుడు ఆల్కహాల్స్ వాడడం. ఆల్కహాల్ లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటేమో ఆల్కహాల్ వాటర్ లో డిజాల్వ్ అయ్యే నేచర్ ఉంటుంది, అంటే యాక్వియస్ లేయర్ లో డిజాల్వ్ అయ్యే నేచర్, అంటే సెకండ్ వన్ ఈజీగా ఎవాపరేట్ అయిపోతా ఉంటుంది. అందుకే ఆల్కహాల్స్ ని ఒక్క క్రిస్టలైజేషన్ ప్రాసెస్ కే వాడతాం. మీరు ఎక్కడైనా గుర్తుంచుకోండి, మీకు ఈథరు కాంపౌండ్ ఇచ్చారు, ఈథర్ అండ్ ఆల్కహాల్ ఇచ్చారు, ఇవి 2 ఆర్గానిక్ సాల్వెంట్స్ గానే యూజ్ చేస్తాం రెండిటిని. బట్ దేనికి దానికి స్పెషాలిటీ ఉన్నది. ఎవరైనా ఒక ఈథర్ ఆల్కహాల్ ఇచ్చేసి మేజర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది 2 కాంపౌండ్స్ చెప్పమన్నారు అనుకోండి, ఒక ఈథర్ ఏమో ఫర్ రిమూవింగ్ ఆఫ్ ది ఆర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ని డిజాల్వ్ చేయడానికి ఒక సాల్వెంట్ గా వాడతాం. అదే
ఆర్గానిక్ సాల్వెంట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ aqueous layer. లేకపోతే మనకి 2 ml ఆఫ్ నైట్రోబెంజిన్ ఉందనుకోండి, సపోజ్ మనకి 2 ml అనాలిసిస్ చేయడానికి సరిపోదు. సో ఆ 2 ml ని కొంచెం ఈథర్ ఒక 10 ml 20 ml తీసుకొని డిజాల్వ్ చేసుకుంటే కొంచెం లేయర్ పెరుగుతుంది, మనకి సాల్వెంట్ ఈజీగా అనాలిసిస్ 10 అనాలిసిస్ చేయొచ్చు. సో అలాంటి పర్పస్ కి ఈథర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది ఆర్గానిక్ సాల్వెంట్స్ ఫ్రమ్ aqueous layer ఆర్ ఇంప్యూరిటీస్ ఎనీథింగ్. బట్ ఆల్కహాల్ ఈ పర్పస్ వాడరు, ఎక్కడో రేర్ కండిషన్ లో వాడతాం. బట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రొడక్ట్ ఫామ్ అయ్యాక ఆ ప్రొడక్ట్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే క్యాపబిలిటీ ఉంటే కొన్ని ఇంప్యూరిటీస్ వల్ల అది క్రిస్టలైజ్ అవ్వదండి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఆ సాల్వెంట్స్ ని ఆల్కహాల్స్ లో డిజాల్వ్ చేసుకొని బాగా షేక్ చేసి కాసేపు ఉంచామనుకోండి, ఈ ఆల్కహాల్ తో ఇంప్యూరిటీస్ అన్ని అవాపరేట్ అయిపోయి మనకి ప్యూర్ ఫామ్ క్రిస్టలైన్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు టాలిక్ యాసిడ్ ఉంది అనుకోండి, టాలిక్ యాసిడ్స్ చాలా క్రిస్టల్స్ చాలా నీట్ గా డిజైన్ చేయబడి ఉంటాయి. మీరు ప్యూర్ టాలిక్ యాసిడ్ తీసుకుంటే క్రిస్టలైన్ ఫార్మ్స్ క్లియర్ గా కనబడతాయి. సో అదే ఇంప్యూరిటీ ఉంది అనుకోండి, ఆ క్రిస్టలైన్ ఫార్మ్స్ అంత నీట్ గా కనపడదు. కాబట్టి అలాంటి క్రిస్టలైన్ ఫార్మ్స్ రావాలి అంటే రీక్రిస్టలైజేషన్ ఆర్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ వాడే ఆర్గానిక్ సాల్వెంట్ ఆల్కహాల్స్ and the removal of the organic compounds or impurities from the aqueous layer కంటే ఈథర్. ఈ రెండు మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ రెండే ఎక్కువ సాల్వెంట్స్ గా వాడుతుంటాం మన ల్యాబొరేటరీస్ లో కానీ ఆర్ ఇండస్ట్రీలో కానీ ఆర్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లో కానీ ఈ రెండు సాల్వెంట్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కి వాడతాం. సో ఈ ఫస్ట్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ లో వాడి 4 స్టెప్లు. ఫస్ట్ ఏం చేయాలి, మన యొక్క యాక్వెస్ సొల్యూషన్ ని ఇమ్మిసిబుల్ ఆర్ మిసిబుల్ గా ఉన్నటువంటి యాక్వెస్ సొల్యూషన్ ని ఫస్ట్ సపరేటింగ్ పన్నెల్లో డంప్ చేసుకుంటాం. డంప్ చేసుకున్నాక ఈ మిసిబుల్ గా ఉన్నటువంటి యాక్వెస్ సొల్యూషన్ లో ఈథర్ సాల్వెంట్ ని డిజాల్వ్ చేస్తాం. ఈథర్ సాల్వెంట్ డిజాల్వ్ అవ్వాక కాసేపు షేక్ వెల్ చేశాక దాన్ని సపరేట్ గా కాసేపు స్టాండింగ్ పొజిషన్ ఇస్తే ఆ ఇన్విజిబుల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఒక సపరేట్ అయిపోతాయి. 2 లేయర్స్, ఒక ఈథర్ లేయర్ గా ఒక యాక్వెస్ లేయర్. యాక్వెస్ లేయర్ లోనేమో పోలారిక్ కాంపౌండ్స్ ఉంటాయి ఆర్ ఎనీ అదర్ ఇంప్యూరిటీస్ కానీ వాట్ ఎవర్ థింగ్స్ ప్రెసెంట్ ఇన్ ద యాక్వెస్ లేయర్. యాక్వెస్ లేయర్ హై డెన్సిటీతో ఉంటుంది, అందుకే అది బాటమ్ వైపు ఉంటుంది. ఆల్వేస్ యాక్వెస్ లేయర్ ప్రెసెంట్ ఇన్ సపరేటింగ్ ఫన్నెల్ అట్ బాటమ్ సైడ్. And ether layer or organic layer is above the separating funnel. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ అండి. సో ఇన్ సపరేటింగ్ ఫన్నెల్ లో 2 సెపరేషన్ ఆఫ్ ది 2 లేయర్స్ కదా, అందులో యాక్వెస్ లేయర్ ఆర్గానిక్ లేయర్ లో బాటమ్ వైపు ఉండేది. జనరల్ గా కింద ఉండేది హై డెన్సిటీ ఉన్న సాల్వెంట్ మాలిక్యూలే కాబట్టి యాక్వెస్ సొల్యూషన్ హై డెన్సిటీతో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద బాటమ్ సైడ్ and the organic layer is an above side అని చెప్పారు. సో చెప్పేసాక స్టాండింగ్ పొజిషన్ ఇవ్వడంలోనే 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 లేయర్స్ ని సపరేట్ చేసుకుంటాం 2 బీకర్స్ లోకి. మన యొక్క ఆర్గానిక్ సాల్వెంట్ ని ప్యూరిఫై చేసుకోవడానికి ఈథర్ని ఎవాపరేట్ చేసేసి మన యొక్క ఆర్గానిక్ కాంపౌండ్ సపరేట్ చేసుకుంటాం. సో దానికి డయాగ్రమాటిక్ గా రిప్రజెంటేషన్ చేయాలండి. ఫస్ట్ ఒక ఫిగర్ ఏమో సింపుల్ గా సపరేటింగ్ 2 సపరేటింగ్ ఫన్నెల్స్ ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక సింపుల్ గా, అందుకే ఫస్ట్ లోనే మీకు ఒక ఫిగర్ ఇచ్చేసి మ్యాచింగ్ చేయమన్నప్పుడు కొంతమంది నెంబర్స్ ప్రకారం మ్యాచింగ్ చేశారు, ఏదో మోడిఫై చేసేసి. బట్ చాలా వాటికి డ్రా చేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు చేసిన డ్రాయింగ్ మళ్ళీ ఇప్పుడు ఉపయోగపడింది, చాలా మంది నీట్ గానే డ్రా చేశారు. సో ఈ సపరేటింగ్ ఫన్నెల్ తో ఫస్ట్ మిసిబుల్ లిక్విడ్ ని డ్రా చేసుకో. మిసిబుల్ యాక్వెస్ లేయర్ ఫస్ట్ సపరేటింగ్ ఫన్నెల్ లో. సో మిసిబుల్ యాక్వెస్ లేయర్ ఉన్న సపరేటింగ్ ఫన్నెల్ ఇది. ఇక్కడ ఒక లిడ్ ప్రెజెంట్ చేయించుంది, ఇష్టం.
సపరేటింగ్ ఫనల్ అలా అయినా ఇష్టం. సో ఈ లిడ్ ఉంచేసేయండి. సో సెకండ్ ఫిగర్ ఏమంటే మనం ఈ యొక్క లిడ్ ను ఉపయోగించేసి రిమూవ్ చేసేసి ఆ ఆర్గాన్ గీతర్ లైన్ డౌన్ చేశాక టూ లేయర్ సపరేటింగ్ ఫనల్ ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేయాలి. సో నీట్ గా డ్రా చేసుకోండి. నేను నీట్ గానే డ్రా చేసి మీకు మెటీరియల్ పాస్ చేస్తాను. నాకు ఇక్కడైతే కరెక్ట్ గా రాలేదు. To see two figures representation, miscible aqueous layer instant గా దీనిలో ఏముంటాయి, బోత్ ఆర్గానిక్ సాల్వెంట్ ఉంటుంది, పోలారిక్ సాల్వెంట్ ఉంటుంది. తర్వాత స్టెప్ ఏం చేస్తామంటే ఈథర్ ని డిసాల్వ్ చేశాక షేక్ చేసేసి స్టాండింగ్ పొజిషన్ ఇచ్చాక అవి టూ లేయర్స్ గా కనబడతాయి. కంపల్సరిగా మీరు ఆ లేయర్ ని కంపల్సరిగా చూపించాలి. సో ఆ లేయరే ఇంపార్టెంట్. ఆ టూ లేయర్స్ సపరేట్ చేస్తున్న డయాగ్రామ్. సో తర్వాత ఒక బీకర్ తీసుకొని దాన్ని యాక్వెస్ లేయర్ ఫస్ట్ బాటమ్ వైపు ఉన్న యాక్వెస్ లేయర్ ని రిమూవ్ చేసుకుంటూ తర్వాత అప్పర్ లేయర్ లో ఉన్నదాన్ని, ఇది డయాగ్రామ్ ఫర్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. సో 4 స్టెప్పులు ప్రిన్సిపల్ అనేది 4 స్టెప్పులకి రిలేటెడ్ గా ఒక 2 డయాగ్రామ్స్ బిఫోర్ షేకింగ్ ఆఫ్టర్ షేకింగ్ ఫార్మేషన్ ఆఫ్ ది 2 లేయర్స్. సో ఇది అయిపోయాక ఒక సపరేటింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపరేటింగ్ ఎగ్జాంపుల్. సో సపరేటింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు మన రేపు ఆఫ్లైన్ కి వచ్చాక కూడా చేపిస్తాము, ఉంది మనకి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఉంది కాబట్టి మీకు చేపిస్తాను. ఈ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ కాంబినేషన్ ఏంటిదంటే కార్బోహైడ్రేట్ ఇచ్చాను, కార్బోహైడ్రేట్ ఒకటి అండ్ నైట్రోబెంజిన్ ఇచ్చింది. నైట్రోబెంజిన్ కూడా కార్బోహైడ్రేట్ మేబీ గ్లూకోజ్ అనుకోండి, గ్లూకోజ్ ఇచ్చాను అండ్ నైట్రోబెంజిన్ ఏమో మనకి లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ మేబీ ఎనీ కార్బోహైడ్రేట్స్, షుగర్, గ్లూకోజ్ కానీ ఎనీ వన్ మనకి వాటర్ రూపంలో సాలిడ్ ఫామ్ లో ఉంటుంది. ఈ 2 థింగ్స్ ఇచ్చాను. సో ఈ 2 సొల్యూషన్ నైట్రోబెంజిన్ కార్బోహైడ్రేట్ మిజిబుల్ అయి ఉంటుంది, 2 కలిసే ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఇచ్చిన కాంపౌండ్ లో 2 కాంపౌండ్స్ ఉన్నాయి. ఆ 2 కాంపౌండ్స్ ఏంటో మీరు ఐడెంటిఫై చేసి చెప్పమన్నారు. 2 కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు మిజిబుల్ గా ఫస్ట్ ఏం చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ కాంపౌండ్ సెకండ్ కాంపౌండ్ సపరేట్ చేసుకున్నాక ఒక సిస్టమాటిక్ అనాలిసిస్ చేయాలి, ఆర్గానిక్ సిస్టమాటిక్ అనాలిసిస్. లాస్ట్ టైం పోయిన సెమిస్టర్ లో చూసారు, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చాను, బెంజాల్డిహైడ్ ఇచ్చాను, బెంజోయిక్ యాసిడ్ ఇచ్చాను, నైట్రోబెంజిన్, కొంతమందికి ఎనిలిన్ ఇచ్చాను, కొంతమందికి గ్లూకోజ్, డీ గ్లూకోజ్ ఇచ్చాను, చేశారు. అది సింగిల్ కాంపోనెంట్. బట్ ఈ సెమిస్టర్ లో మీరేం చేస్తారంటే మీకు 2 బైనరీ మిక్చర్స్, 2 కాంపోనెంట్ ఆర్గానిక్ కాంపోనెంట్స్, వాటిని ఇవ్వడంలో మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సపరేషన్ చేసుకోండి. సపరేషన్ చేశాక ఫస్ట్ కాంపోనెంట్ మళ్ళీ సిస్టమాటిక్ అనాలిసిస్, లిక్విడ్ స్టేట్ లో ఉందా, లేకపోతే దాని యొక్క కలర్ ఏంటిది, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా చూసారు మీరు లాస్ట్ సెమిస్టర్. తర్వాత దాని యొక్క డెరివేటివ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఏ రియాక్షన్ తో ఇది పాజిటివ్ టెస్ట్ వస్తుంది. ఒకవేళ ఆల్డిహైడ్ ఇస్తే టోలరెన్స్ టెస్ట్, యాసిడ్ ఇస్తే ఫెర్రిక్ క్లోరైడ్ తో పాజిటివ్ టెస్ట్ వస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చినట్టు. ఒకవేళ ఫ్యూమ్ టెస్ట్ చేసినప్పుడు బాగా ఈ బ్లాక్ ఫ్యూమ్స్ వచ్చాయనుకోండి, ఆరోమాటిక్ సిస్టమ్ ఉన్నట్టు అని కంపారిజన్ చేసుకొని మీరు చివరికి ఆ కాంపోనెంట్ 1 ఏంటి, కాంపోనెంట్ 2 ఏంటో చూస్తారు. సేమ్ దానికి ముందుగా ఈ సపరేషన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కార్బోహైడ్రేట్ అండ్ నైట్రోబెంజిన్ ఇచ్చాను. ఫస్ట్ లోనే ఏం చేస్తారు మీరు, మిజిబుల్ కాంపోనెంట్స్ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్, నైట్రోబెంజిన్ ఇవ్వడంలోనే సపరేటింగ్ ఫనల్ లోనే తీసుకుంటాం. కంపల్సరిగా దీన్ని స్టార్టింగ్ లోనే సపరేటింగ్ ఫనల్ తెచ్చుకుంటాం. సపరేటింగ్ ఫనల్ ప్లస్ ఒక 50 ml బేకర్ లో ఈథర్ కాంపోనెంట్ తెచ్చుకుంటాం. కావాల్సిన ఆపరేటర్స్ అన్ని సెటప్ చేసుకుంటాం అండ్ ఒక స్టాండ్ కూడా తెచ్చుకొని పెట్టాం. అండ్ ఎంటీ బేకర్, ఒక ఎంటీ ఫన్నెల్ కూడా తెచ్చుకుంటాం అన్ని. అండ్ సపరేటింగ్ చేసేటప్పుడు మనం సపరేషన్ కోసం వాడే ఆ ఫిల్టర్ పేపర్ ఇన్ కేస్ యూజ్ అయితే అన్ని సెటప్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ లోనే
కార్బోహైడ్రేట్ ఇచ్చిన ఈ మిసిబుల్ లిక్విడ్ ని సపరేటింగ్ ఫన్నెల్ లో తీసుకోండి. మీకైతే ఈ హార్ట్ టెస్ట్ ట్యూబ్ లో ఇస్తాం, బల్క్ టెస్ట్ ట్యూబ్ పెద్దది ఉంటుంది, స్మాల్ టెస్ట్ ట్యూబ్ కాకుండా సాల్వెంట్ ఇవ్వడానికి వాడే ఒక టెస్ట్ ట్యూబ్ ఉంటుంది. ఆ టెస్ట్ ట్యూబ్ లో మీకు ఇచ్చిన కాంపౌండ్ ఇస్తాం, ఇమ్మిజిబుల్ లిక్విడ్ ఆ మిసిబుల్ లిక్విడ్ దాన్ని మీరు సపరేటింగ్ ఫన్నెల్ లో డబ్ చేసుకొని తర్వాత ఈథర్ కాంపౌండ్ 50 ml ఉందనుకోండి, 100 ml ఇచ్చామనుకో, ఆ 100 ml ని ఇన్స్టాల్మెంట్ పొజిషన్ గా, ఇన్స్టాల్మెంట్స్ ఒక్కసారిగా డంప్ చేయకూడదు. ఇది ఉంది కదా అని ఆ 100 ml ఈథర్ ని డంప్ చేసేసి షేక్ చేశారు అనుకోండి, ఒక్కోసారి మనకి ఎగ్జాక్ట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకని 10 ml ఒకసారి పోసి షేక్ చేయడం అండ్ ఇంకో 10 ml అలా 10 ml ఇన్స్టాల్మెంట్స్ గా వేసి బాగా షేక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్ సాల్వెంట్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద aqueous సొల్యూషన్ అన్ని ఈథర్ లోకి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. అదే మీరు ఒకసారిగా హాట్ పేపర్ లో వేసేసారు అనుకోండి, మేబీ ఎఫిషియెంట్ గా ఎక్స్ట్రాక్షన్ అనేది జరగకపోవచ్చు. కాబట్టి ఏం చేశారు, ఇన్స్టాల్మెంట్ గా ఈథర్ కాంపౌండ్ వేస్తారు. ఈథర్ కాంపౌండ్ ఏమవుతుంది, ఈ రెండులో ప్యూర్ ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటిది, నైట్రోబెంజ్. కార్బోహైడ్రేట్ ఒకవేళ గ్లూకోజ్ ఇచ్చారనుకోండి, గ్లూకోజ్ పోలారిక్ నేచర్, యాక్వేస్ వాటర్ లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. బట్ నైట్రోబెంజిన్ అలా డిజాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఇదేమవుతుంది, ఈథర్ కాంపౌండ్ లోకి డిజాల్వ్ అయ్యి ఈథర్ లేయర్ లోకి ప్రెసెంట్ అయి ఉంటుంది. కార్బోహైడ్రేట్ ఏమో యాక్వేస్ సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది. సో అలా కాసేపు ఒక 10 to 20 minutes అలా ఈ స్టాండ్ ఉపయోగించి దానిలో స్టాండింగ్ పొజిషన్ ఇచ్చామనుకోండి, ఆ సపరేటింగ్ ఫన్నెల్ కాసేపు మనం చూడొచ్చు క్లియర్ గా ఆర్గానిక్ లేయర్, క్లియర్ లేయర్ అండ్ యాక్వేస్ లేయర్ లో కార్బోహైడ్రేట్ అండ్ అదర్ ఇంప్యూరిటీస్ యాక్వేస్ లేయర్ లోనే ఉంటాయి కాబట్టి ఇదంతా క్లీన్ సొల్యూషన్ గా కనపడదు. సో సమ్హౌ గా కనపడుతుంది, బట్ అబవ్ ఆర్గానిక్ లేయర్ మనకి క్రిస్టల్ క్లియర్ గా కనపడుతుంది, వితౌట్ ఇంప్యూరిటీస్ తో ఉంటుంది. సో తర్వాత ఏం చేస్తారు, 2 బీకర్స్ తెచ్చుకుంటాం, లేకపోతే 2 టెస్ట్ ట్యూబ్స్, కాంపోనెంట్ 1 అని రాసుకుంటాం, కాంపోనెంట్ 2 అని 2 టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఈ సపరేటింగ్ ఫన్నెల్ లోని ఫస్ట్ లేయర్, బాటమ్ లేయర్ ని ఒక దానిలోకి కాంపోనెంట్ 1 ఆర్ బాటమ్ లేయర్ ఆర్ యాక్వేస్ లేయర్ అని లేబుల్ వేసుకొని పెట్టుకుంటాం. అండ్ సెకండ్ టైం ఏంటి అండ్ అబౌవ్ లేయర్ ని కూడా ఇంకో టెస్ట్ ట్యూబ్ లో పెట్టుకొని ఆర్గానిక్ లేయర్ అను, లేకపోతే ఈథర్ లేయర్ అను, లేకపోతే కాంపోనెంట్ 2 అను, లేకపోతే అప్పర్ లేయర్ అను ఏదో లేబుల్ వేసుకుని ఇంకా సిస్టమాటిక్ ప్రొసెసర్ కదా. ఈ సిస్టమాటిక్ ఆర్గానిక్ కాంపౌండ్ అనాలిసిస్ కి వెళ్ళే ముందుగా ఈ ప్రాసెస్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇది కాకుండా మీరు డైరెక్ట్ గా ఆర్గానిక్ సిస్టమాటిక్ అనాలిసిస్ స్టార్ట్ చేశారనుకోండి, మీకు 2 రకాల పాజిటివ్ వస్తుంది. లేకపోతే ఒక్కోసారి ఈ 2 ఇవ్వటం వల్ల ఇవి ఎక్కువసేపు ఇలానే ఉంచామనుకోండి, ఇంటర్నల్ గా ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అదర్ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకేమి అనాలిసిస్ కి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా అనాలిసిస్ రావడానికి ఉండదు. కార్బోహైడ్రేట్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది, నైట్రోబెంజిన్ పాజిటివ్ టెస్ట్ వచ్చింది, బట్ ఇంకా మీకు క్లియర్ గా అవ్వదు. ఎందుకంటే ఈ నైట్రోబెంజిన్ కార్బోహైడ్రేట్ తో కలిసినప్పుడు ఇది ప్యూర్ ఆర్గానిక్ కాంపౌండ్, దీనికి ఆక్సిడేషన్ రిడక్షన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది నైట్రోబెంజిన్. మళ్ళీ రిడక్షన్ అంత పవర్ ఉండదు, somehow నేచర్ వైజ్ గా ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ ఏ రిడ్యూసింగ్ ఏజెంట్ గా వాడతారు, మైల్డ్ రిడ్యూసింగ్ ఏజెంట్ గా నైట్రోబెంజిన్ వాడతారు ఆర్గానిక్ రియాక్షన్. అలాంటి టైంలో ఈ కార్బోహైడ్రేట్ రిడక్షన్ చేసింది అనుకోండి, కార్బోహైడ్రేట్స్ రిడక్షన్ చేస్తే అదర్ ఫార్మాట్స్ ఫామ్ అవుతాయి, ఆ న్యూ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనకి అనాలిసిస్ కి బ్రేక్ చేస్తాం. సో మనం సిస్టమాటిక్ గా అనాలిసిస్ చేయండి. అందుకని ఫస్ట్ ఇబ్బందిలోనే సపరేట్ చేసుకోవాలి వితౌట్ టైం వేస్ట్. సపరేట్ చేసుకుంటేనే ఈజీగా అనాలిసిస్ చేయాలి. ఆ సపరేషన్ టెక్నిక్స్ లో వాడేది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడాలజీ. ఇది ఎగ్జాంపుల్ 1 మీరు రాయాల్సిందేనండి. సో ఎలా రాస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ద మిసిబుల్ components of carbohydrate nitrobenzene taken in separating funnel, and then we are going to add a ether solution into the separating funnel. So separate chesaka we will shake the separating funnel for some time, and then we are keeping separating funnel for some time on stand. So after some time it is showing 2 layers possible things in as first layer or upper layer as an ether layer,
మీరు ఈథర్ వాడి ఉంటుంది, లేకపోతే ఆర్గానిక్ లేయర్ అని పెట్టేసేయండి. Organic layer and bottom layer is an aqueous layer. So we will use this stopcock for separating two layers into two beakers. This is the enough one. For up to మనకు అంతవరకే solvent extraction methodology separation వరకే. అంతేగాని ఇంకా నైట్రోబెంజీన్ ఉంది కదా అని ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ చేయమారు సందర్భం. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఎగ్జాంపుల్ 5 మార్కులకి ఇస్తే ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. ఒకవేళ ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ గా కావాలి అని అంటే ఇంకో కాంబినేషన్ ఏంటంటే నైట్రోబెంజీన్ అండ్ ఎనిలీన్ అండ్ ఎనిలీన్ సిస్టమ్. ఎనిలీన్. సో వీటిలో నైట్రోబెంజీన్ ఇస్ ఏ ప్యూర్ ఆర్గానిక్ కాంపౌండ్. ఎనిలీన్ కూడా బెంజీన్ పైన NH2 గ్రూప్ ఉంటే మనం దాన్ని ఎనిలీన్ సిస్టమ్ అంటాం. తెలిసిందే మీకు, బెంజీన్ పైన NH2 గ్రూప్ ఉంటే ఎనిలీన్ సిస్టమ్, అండ్ బెంజీన్ పైన నైట్రో గ్రూప్ ఉంటే దాన్ని నైట్రోబెంజీన్ అని. NO బెంజీన్ పైన NO2 గ్రూప్ ఉంటే నైట్రోబెంజీన్, బెంజీన్ పైన NH2 గ్రూప్ ఉంటే ఎనిలీన్. దీనిలో యాక్యూఎస్ సొల్యూషన్ లో కొంచెం సాల్యుబిలిటీ నేచర్ ఏముంటుందంటే ఎనిలీన్, ఎందుకంటే హైడ్రోజన్ బాండింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. ఈ H2O మాలిక్యూల్ తో H2O తో హైడ్రోజన్ బాండింగ్ ఫార్మేషన్ వల్ల ఈ NH2 యాక్యూఎస్ సొల్యూషన్ ఈజీగా డిజాల్వ్ అవుతుంది, అండ్ ఇదేమో యాక్యూఎస్ సొల్యూషన్ అంతగా డిజాల్వ్ అవ్వదు. సో ఇవ్వంగా ఏం చేస్తాం, మీకు ఒక టెస్ట్ ట్యూబ్ లో రాడ్ టెస్ట్ ట్యూబ్ లో ఎనిలీన్ ఇచ్చాం, నైట్రోబెంజీన్, ఈ రెండు లిక్విడ్స్ ఇక్కడ రెండు లిక్విడ్స్ మిజిబుల్ గా కనబడుతుంది, క్లియర్ గా ఒకే సొల్యూషన్ లా కనబడుతుంది, నైట్రోబెంజీన్ అండ్ ఎనిలీన్. సో ఏం చేస్తారు, ఇవ్వంలో మీకు ఈ 2 కాంపోనెంట్ సిస్టమ్ ఇచ్చారు, అనాలిసిస్ చేయమంటారు. 2 కాంపోనెంట్ అంటారు, చూడడానికి ఒకే సొల్యూషన్ గా కనబడుతుంది. కాబట్టి మీరు దాన్ని తీసుకెళ్లి సపరేటింగ్ ఫన్నెల్ లో యాడ్ చేసుకొని, సపరేటింగ్ ఫన్నెల్ లో ఈథర్ కూడా యాడ్ చేసి షేక్ చేస్తే ఈథర్ కాంపౌండ్ లో ఉంటేమో నైట్రోబెంజీన్ వస్తుంది, యాక్యూఎస్ లేయర్ లో ఏమో NH2 ఎనిలీన్ సిస్టమ్. సో మీకు ఫర్ సమ్ టైం సెటిల్ చేస్తే 2 లేయర్స్ గా కనబడితే ఏ లేయర్ కా లేయర్ సపరేట్ చేసుకొని తర్వాత ఈథర్ ని రిమూవ్ చేయించుకొని ఆ యాక్యూఎస్ సొల్యూషన్ లో వాటర్ కూడా రిమూవ్ చేసేసి 2 నైట్రోబెంజీన్ అండ్ ఎనిలీన్ తీసుకొని అనాలిసిస్ కి. సో దీస్ ఆర్ ద థింగ్స్. మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే తీసుకునే ఎగ్జాంపుల్ లో ఏది యాక్వస్ లేయర్ లోకి వెళ్ళింది, ఏది ఆర్గానిక్ లేయర్ లోకి వెళ్ళిందో మెన్షన్ చేసుకొని తీసుకోండి. అంతేగాని ఏదో తీసుకోమని మీరు బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజాల్డిహైడ్ తీసుకున్నారనుకోండి, ఆ బెంజోయిక్ యాసిడ్ దేనిలోకి వెళ్ళింది, బెంజాల్డిహైడ్ దేనిలోకి వెళ్ళింది తెలుసుంటేనే ఆ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అంటే తీసుకునేటప్పుడు ఈ ఎనిలీన్ కార్బోహైడ్రేట్ ఉన్నాయి కదా ఎగ్జాంపుల్, ఎనిలీన్ కార్బోహైడ్రేట్ తీసుకున్నారనుకోండి, ఈ రెండు యాక్వస్ లేయర్ లోనే డిజాల్వ్ అయి ఉంటాయి. మీరు ఎంత ఈథర్ యాడ్ చేసినా కానీ ఆ 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. లేకపోతే ఈ నైట్రోబెంజీన్ అండ్ బెంజాల్డిహైడ్ తీసుకున్నారన్న ఆ రెండు ప్యూర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఈథర్ లోకి వెళ్ళిపోతాయి కానీ యాక్వస్ సొల్యూషన్ ఏముంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు ఈ సపరేటింగ్ టెక్నిక్ వాడాలి అని అంటే 2 మిజిబుల్ లిక్విడ్స్ మీకు ఇస్తారు. ఆ మిజిబుల్ లిక్విడ్స్ ని మనం సపరేట్ చేసేటప్పుడు కంపల్సరిగా ఒకటి యాక్వస్ సొల్యూషన్ లో ఇంకోటి ఆర్గానిక్ సాల్వెంట్ లో డిజాల్వ్ అయి ఉంటేనే ఆ కండిషన్ లో ఉన్న కాంపోనెంట్స్ మాత్రానికే ఈ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ వాడాలి. ఇట్ ఈస్ ఏ సింపుల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఎక్స్ప్లెయిన్ ద సింపుల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అన్నా లేకపోతే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అన్నా ఒకటేనా, సింపుల్ గానే ఉందిగా. ఇచ్చిన కాంపోనెంట్ సపరేట్ చేయడం దీనిలో కష్టమైనది ఏమీ లేదండి, సింపుల్ గానే సపరేట్ చేయొచ్చు, సింపుల్ ఎక్స్ట్రాక్షన్ మెథడాలజీ. కాబట్టి ఒకవేళ మీకు సెకండ్ ఇంకో ఎగ్జాంపుల్ గా కావాలి అని అంటే ఒకటి బెంజోయిక్ యాసిడ్ ఇచ్చారు, బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజాల్డిహైడ్ ఒకవేళ ఎగ్జాంపుల్ గా ఇచ్చారనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డైరెక్ట్ గా బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అని వాడకుండా ఒకవేళ ఎక్స్ప్లెయిన్ ద సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ బై యూజింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ అండ్ బెంజాల్డిహైడ్ కానీ
లేకపోతే ఈ కాంబినేషన్ నైట్రోబెంజిన్ ఆర్ ఎనిలిన్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్ ఆర్ నైట్రోబెంజిన్ ఈ కాంబినేషన్ ఇచ్చినప్పుడు మీరు ఏ కాంపౌండ్ దేనిలో డిజాల్వ్ అవుతుంది అని అంటే ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ క్యాపబిలిటీ ఉంటే కదా ఆ ప్రొడక్ట్ కానీ ఆ కాంపోనెంట్ కానీ వాటర్ తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉన్నట్లయితే అది యాక్వెస్ లేరు అండ్ అదర్ వన్ ఏమో ఆర్గానిక్. ఇప్పుడు బెంజోయిక్ యాసిడ్ ఉందనుకోండి, బెంజోయిక్ యాసిడ్ వాటర్ లో డిజాల్వ్ అవుతుందా లేదో తెలియాలంటే మీకు స్ట్రక్చర్ తెలుసుంటే క్లియర్ గా తెలిసింది. బెంజిన్ పైన సి డబుల్ బాండ్ ఓహెచ్ ఉండాలి బెంజోయిక్ యాసిడ్. సో దీనిలో ఓఓ ఉంది కాబట్టి వాటర్ మాలిక్యూల్ ఉందనుకోండి, వాటర్ మాలిక్యూల్ ఈ హైడ్రోజన్ ఏమో ఈ ఆక్సిజన్ తోను అండ్ ఈ హైడ్రోజన్ ఏమో వాటర్ మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తోను ఎక్కువ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎక్కువ రెండు హైడ్రోజన్ బాండింగ్లు కాబట్టి ఎక్కువ వాటర్ లో డిజాల్వ్ అవడానికి ఛాన్స్ ఉంది బెంజోయిక్ యాసిడ్. కానీ బెంజాల్డిహైడ్ లో కూడా బెంజీన్ పైన సి డబల్ బాండ్ ఓ ఉందండి, సి డబల్ బాండ్ ఓ హెచ్ ఉంది. సో ఇక్కడ మటుకు ఓ ఒక్కటే హైడ్రోజన్ బాండింగ్ విత్ హైడ్రోజన్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్ తో బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ ఈ హైడ్రోజన్ చేయలేదు, ఎందుకంటే ఈ హైడ్రోజన్ కార్బన్ తో అటాచ్ అయి ఉంది, నాన్ పోలారిక్ ఎలిమెంట్. బట్ ఇక్కడ హైడ్రోజన్ ఎందుకు ఫామ్ అయిందంటే ఇది హైడ్రోజన్ ఈ ఆక్సిజన్ తో అటాచ్ అయింది. ఒక హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేయాలంటే డెఫినేషన్ ఏంటిది? ద హైడ్రోజన్ బాండ్ ఫార్మ్స్ when the hydrogen is connected with both electronegative elements or either oxygen గాని నైట్రోజన్ గాని ఫ్లోరిన్ గాని. హోల్ పీరియాడిక్ టేబుల్ లో ఆక్సిజన్ నైట్రోజన్ ఫ్లోరిన్ మాత్రమే హైడ్రోజన్ బాండింగ్ క్యాపబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసిందంటే ఈ బాండ్ ఆక్సిజన్ అయినా ఈ ఆక్సిజన్ అయినా ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంటే కదా. ఒకవేళ సపోజ్ ఈ హైడ్రోజన్ తో ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసింది అనుకోండి, ఇదంత ఈజీగా ఫామ్ అవ్వదు. ఎందుకంటే ఈ హైడ్రోజన్ డస్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ వన్ ఆఫ్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫ్లోరిన్. కాబట్టి ఈ బాండ్ ఉండదు. కాబట్టి దీనిలో ఒక హైడ్రోజన్ బాండింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి లెస్ సాల్యుబిలిటీ ఇన్ aqueous layer. బట్ బెంజోయిక్ యాసిడ్ డిజాల్వ్స్ మోర్ ఇన్ aqueous layer. కాబట్టి ఇది aqueous layer లోకి వెళ్తుంది, ఇదేమో బెంజాల్డిహైడ్ ఈథర్ లేయర్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు ఈ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ కి ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. ఓకేనా? దీస్ ఆల్ అబౌట్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. బట్ దేర్ ఆర్ సమ్ టూ కండిషన్స్ ఉన్నాయి. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలంటే టూ కండిషన్ ఏంటంటే ఆల్రెడీ ఒక చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఈ రెండు సబ్స్టెన్స్లు డిస్ట్రిబ్యూట్ అయ్యేది ఫాస్ట్ గా ఉండాలి. ఫాస్ట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్ అండ్ ఆర్గానిక్ లేయర్ ఆర్ aqueous లేయర్ ఆర్ ఆర్గానిక్ లేయర్ గ్రేటర్ గా ఉంది. హై పొజిషన్స్ లో ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ స్పీడ్ గా జరిగే క్యాపబిలిటీ ఉంటేనే ఈ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్, ఇది ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలంటే నాకు ఇతర 100 ml తీసుకోవాల్సి వచ్చినప్పుడు 100 ml ఒకేసారి పంప్ చేసేసాం అనుకోండి, ఒకేసారి 1 లాట్ ఒక్కసారి లాట్ పోసేసాం అనుకోండి, మనకి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంత ఎఫిషియెంట్ గా జరుగుతుంది. ఇంకా ఇన్స్టాల్మెంట్ గా ఒక 10 ml 20 ml 20 ml వేసుకోవడం, షేక్ చేసుకొని సెటిల్ చేసుకోవడం, ఇంకా కాలేదనుకోండి ఇంకో 20 ml పోసుకుంటాం, ఇంకో 20 ml అలా ఇన్స్టాల్మెంట్ గా పోస్తే ఇన్స్టెడ్ ఆఫ్ 1 లాట్ ఒక ఎట్ ఎ టైం పోసేకుండా అది కూడా ఒక కండిషనల్ గా చెప్పవచ్చు. టూ కండిషన్స్, డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ aqueous లేయర్ అండ్ ఆర్గానిక్ లేయర్ గ్రేటర్ గా ఉండాలి. అండ్ సెకండ్ వన్, for the solvent, organic solvent we cannot add in one lot, so we must add organic solvent in installment way. This small quantity ga add cheyadam ether layer. So these all about the batch extraction. And the next Monday మీరు ఆఫ్లైన్ కి వస్తారు కాబట్టి ఇంకా అదర్ 2 టెక్నిక్స్ ఉన్నాయి. మండే రోజున కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చూద్దాం. కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ టెక్నిక్స్.
ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లో సెకండ్ టెక్నిక్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా? ఇంత